ఇన్ని రోజులు కాంగ్రెస్కి ఊడిగం చేసిన నాయకుడు ఎమ్మెల్యే వివేక్ ఆయన కొడుకుకి ఎంపీ టికెట్ ఇస్తారా అని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేతుల వాదులుగా నడుస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన కొడుకు టికెట్ ఇవ్వకుండా వేరొకడు వచ్చి తన్నుకొని వెళ్ళిపోయాడు. మరి కాంగ్రెస్ పార్టీ గురించి రోజు భజన రాయందే ఊరుకొని ఈ వివేక్ ఎమ్మెల్యేకి కొడుకుకి ఎంపీ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు ఎన్ని చెడు చేస్తున్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి 200 కోట్ల రూపాయలు పుచ్చుకొని ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క చెడులను కూడా మంచిగా కప్పిపుచ్చుకునేలా రాస్తున్నాడు వివేక్ ఎమ్మెల్యే. మరి వారి కొడుకు టికెట్ ఎందుకు లేదో ఒకసారి చూద్దాము. V6 ఓనర్కు కాంగ్రెస్ జలక్, పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు, హస్తం గుటికి బీఆర్ఎస్ నేత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఆయనకే మళ్ళీ టికెట్ ఇస్తారని ప్రచారం. గతంలో వివేక్ ఇప్పుడు ఆయన కొడుకుకు సీటు ఎత్తుకుపోయిన బోర్లకుంట వెంకటేష్ కొడుకు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వివేక్. కాంగ్రెస్ పార్టీ నీళ్లకున్న దాని పైకి శిఖరం అంతా ఎత్తుకెదిగిన ప్రతి ఒక్క కార్యకర్తలే ఉన్నారు, కానీ అలాంటి వారికి పార్టీ కోసం పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వారికి న్యాయం చేకూరదు. అలా న్యాయం చేకూరనప్పుడే మధ్యలో నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. వివేక్ గారికి కూడా అదే దుస్థితి తగలడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో జంపాంగా పేరున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే ఫ్యామిలీలు 2 టికెట్లు తెచ్చుకొని గెలిచిన ఇప్పుడు మరో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరి క్షణంలో ఆ ప్రయత్నాలకు చెక్కి పెట్టినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీకి పార్టీ అధిష్టానం చేయందించడంతో తన కొడుకు చేయిని ఎవరు పట్టుకుంటారని ఆయన ఆవేదన చెందుతున్నారు. అంతా ఓకే అని అప్లికేషన్ పెట్టాక కొత్త వ్యక్తి ఎంట్రీతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. తనకు వచ్చిన అభ్యహస్తం అమలయ్యేనా ఇచ్చినట్టేనా అని ఆలోచనలో పడ్డారు. ఇక ఎంపీ ఎలక్షన్ల సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి లోక్సభ ఎన్నికలకైతే. మరి ఆ 17లో కాస్త 372 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాంట్లో మన వివేక్ సార్ కొడుకు కూడా ఉన్నాడు. మరి ఆయన చేతులను వదిలేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సైడ్ పోయానా, బీఆర్ఎస్ వాళ్ళ చేతితోటి చేతులు పట్టిద్దామా అంటే వాళ్ళు దగ్గర రాలేని పరిస్థితి. మరి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు వివేక్ మంత్రి గారైతే. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మౌత్ పిన్లా పనిచేసిన V6 వెలుగు మీడియా సంస్థల అధినేత వెంకటస్వామికి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనికి ప్రతిగా ఆయన కూడా షాక్ ఇవ్వబోతున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. చెన్నూరు ఎమ్మెల్యేలుగా ఉన్న వివేక్ వెంకటస్వామి తన పెద్ద కుమారుడు వంశీ కోసం పెద్దపల్లి లోక్సభల సీటు కావాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. వివేక్కి షాక్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వివేక్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా షాక్ ఇస్తాడా? ఇవ్వచ్చు. V6 పత్రికలో ఇన్ని రోజులు భజన అయితే కొట్టిండు. మరి ఆ 200 కోట్ల రూపాయలు మీరు ఇచ్చిన వరకు అయిపోయింది, ఇప్పుడు మీ భాగవతాలను తిలకిస్తారని ఆ విధంగా కూడా రాయొచ్చు. కాంగ్రెస్ పార్టీని బోలోపేతనంగా ప్రజల్లోకి చెడు అభిప్రాయాలు తీసుకురావడానికి కూడా ప్రయత్నించవచ్చు. కానీ ఇది ఏం జరుగుతుందో వేచి ఉండాలి.